ఏ ఒక్కరు కూడా నాకు ఇవ్వడానికి లేని పరిస్థితి. 100కి 3 నుంచి 5 రూపాయల వడ్డీ నేను కట్టాను సార్. నాకు రేషన్ షాప్ ఉంది, ప్రధాన వృత్తి రేషన్ షాపు. దానికి కట్టడానికి నానా ఇబ్బందులు పడ్డాను. గ్రామ సంఘంలో చేరిన తర్వాతనే నాకు ఆ గ్రామ సంఘం నుంచి మండల సమాఖ్య నుంచి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి ఈరోజు నా పిల్లల చదువులకు లక్షల వరకు కూడా నేను సాయం చేసుకోవడం జరిగింది సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 అబ్బాయిలు సార్. ఏం చదువుతారు? ఆ పెద్ద అబ్బాయి BAMS డాక్టర్ సార్, మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్గా మన మండలంలో గోకఫస్లాబాద్ గ్రామంలో చేస్తున్నాడు సార్. గోకఫస్లాబాద్ సార్. అయితే వారికి సంబంధించినవి ఆయుష్మాన్ పోస్టులు పడితే దాంట్లో రెగ్యులర్గా ఆయన చేసిన ఆయుర్వేద డాక్టర్ వృత్తిని నిర్వహించాలనేది వాడి కళ సార్. దౌలతాబాద్లోనే ఉంటావా? అవును సార్, దౌలతాబాద్ సార్. మంచిదమ్మా, సంతోషం సార్. ఇంకొక సార్, ఈ సంఘాల సమాచారము మిగతా మన జిల్లాలను కాకుండా మిగతా జిల్లాలో కూడా మనం చూసి మిగతా జిల్లాలో సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు మన సంఘాల పద్ధతి ఏంది అదేంది రాజేంద్ర నగర్ ICMకి వచ్చినప్పుడు నేను సమాఖ్యల తరఫున ఆయనకు వివరించడం జరిగింది సార్. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఒక కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తగ సమాఖ్య అవార్డు కూడా. మంచి తల్లి. ఇప్పుడు మన దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, BC వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం తెలుసా? మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ లేదు కదా, జూనియర్ కాలేజ్ ఇచ్చినాం. 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినాం. BC వెల్ఫేర్ స్కూల్కి మంజూరు ఇచ్చినాం. ఇక్కడ కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, కోడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఇక్కడ మన ఆడపిల్లలు చదువుకోనికే డిగ్రీ కాలేజ్ కూడా మన కోస్గిలు ఇచ్చినాం. మన పిల్లలు అందరు ఆడపిల్లలు చదువుకోనికే, మన పిల్లలంతా చదువుకోనికే అన్ని ఏర్పాట్లు చేసినామమ్మ. మీరు అందరికీ ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ నా సూచన ఒక్కటే, పిల్లలు చదువుకున్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ వీళ్ళందరూ పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రంటే పైసలుండి పెద్దోళ్ళు కాలే, చదువుండి పెద్దోళ్ళు అయినారు. చదువుకుంటేనే పెద్దోళ్ళం అవుతాం. కష్టపడైనా సరే ఓ పూట ఉపాసం పండుకొని అయినా సరే పిల్లల్ని మంచిగా చదివించుకోరు. మన ప్రాంతంలో చదువుకోవడానికి గతంలో అవకాశాలు లేవు. ఇప్పుడు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం మన ప్రభుత్వం ద్వారా. మీరందరూ ఆశీర్వదిస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. మన కృష్ణానది జలాలు ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తున్నాయి. దౌలతాబాద్ చెరువు ఇప్పుడు పెద్ద రిజర్వాయర్ అవుతున్నది. మన చెరువుల చేపలు ఎంత, దౌలతాబాద్ చేపలు తెలుసు కదా ఇంకా నీకు. సో రాష్ట్రం అంతా పంపించడంత పెద్ద ఎత్తున చెరువు అంతా అభివృద్ధి చేసుకుందాం. మంచిదా తల్లి? మంచి సంతోషం అమ్మ. అందరు అక్కడ బహిరంగ సభ ఉన్నది, ఆడికి రాండి. ఏం సర్పంచ్ అమ్మ, బాగున్నావా? ఏం సంగతి? దా దా దా. అవునా? మంచి తల్లి, నేను చూస్తా. హలో హలో,